విద్యా కిట్లపై మాజీ మంత్రి హరీష్ రావు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. టెండర్లలో అవినీతి జరిగినట్లు హరీష్ రావు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తారని పునరుద్ఘాటించారు. దొరమెప్పు పొందేందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తహతహలాడుతున్నారని ఎద్దేవా చేశారు. తన పక్కన కూర్చోవద్దని కేసీఆర్ అవమానించిన సంగతిని కొప్పుల ఈశ్వర్ మర్చిపోయారా అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రశ్నించారు. హరీష్ రావు గారు మాజీ మంత్రి 2,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. అడ్లూరి లక్ష్మణ్ కు అవగాహన లేదు, పొన్నం ప్రభాకర్ కు అవగాహన లేదు, వాళ్ళ మంత్రిత్వ శాఖలో ఏం జరుగుతుందో తెలియదని చెప్పి కేలనగా చిరుమందహాసంగా మాట్లాడుతుంటే ఎవరిని పరచకుండా మాట్లాడినాడు. నిన్నగాక మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్స్ అయినాయి, ఏమైంది? ప్రజలు ఎందుకు ఓట్లేయలేదు? పప్పులలో దోసుకున్నాము, నూనెలలో దోసుకున్నాము, మసాలాలలో దోసుకున్నాము, బియ్యంలో దోసుకున్నాం. ఈ దోసుకునే గుణం, దాచుకునే గుణం మీది. అది మీ పెటెంట్, అది మీ జన్మ హక్కు. ఖబర్దారు ఈశ్వర్, నువ్వు అనుకుంటున్నావు కావచ్చు, కానీ నేను ఎక్కడ కూడా మంత్రి అంటే మంత్రి లెక్క అట్టాసన హాలం చేస్తే ఎప్పుడు వచ్చినా ఈ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్కి వచ్చినా ఒక్కరినే వస్తా. ప్రజలుంటే ప్రజలను కలిసిపోతా. నువ్వు దళిత ముసుగులో ఉన్న ఒక దొరవు, నువ్వు ఇంకా అహం దగ్గర నీకు. జీవన్ రెడ్డి గారు మొన్న 2 నెలల క్రితం వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా. 3 పంటలు వడ్ల పంటలు కొనుగోలు చేసినాం కదా. మరి 3 పంటలలో మేము ఎంత దోసుకున్నామో మరి జీవన్ రెడ్డి గారికి చెప్పాను. జీవన్ రెడ్డి గారికి ఎంత వాటా ముట్టిందో చెప్పమని.